ఓయ్! ఎలా ఉన్నారండి? నేనే మీ ఆంధ్ర అమ్మాయి కెనడా వంటలు. ఈరోజు వంటలతో విషయాల్లో నేను మాట్లాడబోయే నటుడు. ఈ వీడియోస్ చేస్తుండగా నాకు అర్థమైంది ఏంటంటే మనసారా కోరుకొని సినిమాలోకి వచ్చే వాళ్ళ కంటే అవగాహనే లేకుండా సినిమాలోకి వెళ్ళే వాళ్ళే ఎక్కువ అని. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి సినిమా అవసరం కంటే సినిమాకే వాళ్ళ అవసరం ఎక్కువ ఉందన్నమాట. అలానే సినిమాకి అవసరమైన నటుడు మన విక్టరీ వెంకటేష్ గారు. మన వెంకటేష్ గారు సముద్రం లాంటి మనిషిని నేను నమ్ముతాను. సముద్రం నేలకి అతుక్కొనే ఉన్న చుట్టూ ఉన్న ప్రపంచానికి జీవితాన్ని ఇస్తుంది. అలానే ఈయనకి అహంకారం అస్సలు లేకుండా ఆల్మోస్ట్ నేలకు అతుక్కున్నట్లు ఉంటారు. అప్పటికి కూడా ఆయనకి చేత కాదని కాదండి. ఒక్కసారి ఆయన నటనను చూపిస్తే ఆయన చేసే ప్రతి పాత్రకి ప్రాణం పోస్తారనే చెప్పాలి. మన వెంకటేష్ గారికి హీరో అవ్వాలని ముందు ఇంటెన్షన్ లేదు. అందుకే అమెరికాకి వెళ్ళి ఎంబీఏ చేశారు. ఈ టైంలోనే ఆయన లింగ్విస్టిక్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకున్నారు. అప్పటికి కూడా ఆయన మైండ్లో ప్రొడ్యూసర్ అవ్వాలనే ఉంది కానీ హీరో అవుతారని అయితే ఎప్పుడూ అనుకోలేదు. మొదటి సినిమాకైతే రామానాయుడు గారు అన్నారంట, నాన్న నువ్వు హీరో అవ్వాలి అని. కానీ వెంకటేష్ గారికి సరిగ్గా తెలుగు రాకపోవడం వల్ల లాంగ్వేజ్ బ్యారియర్ తప్పకుండా ఉంటుందని చాలానే భయపడ్డారు. అలా భయపడుతూనే కలియుగ పాండవులు సినిమా తీశారు. ఇంకా వెంకటేష్ గారు అనుకున్నంట హ్యాపీగా ప్రొడక్షన్లోకి వెళ్ళిపోవచ్చు, హీరోగా నా పని అయితే అయిపోయిందని. కానీ దేవుడు సరదాగా ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేశారు. వెంకటేష్ గారు యాక్టింగ్ మీద పొగడ్తల వర్షమే కురిపించారు. ఈ సినిమాకి ఆయనకి నంది అవార్డు కూడా వచ్చింది. దీని తర్వాత ఒక్కొక్క మూవీ ఒక్కొక్క జానర్ని టచ్ చేసింది. ధర్మచక్రం లాని టచ్ చేసింది. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఆయనలో ఉన్న కామెడీ యాంగిల్ని టచ్ చేసింది. ప్రేమించుకుంటాంరా రొమాంటిక్ యాంగిల్ని టచ్ చేసింది. దీని తర్వాత వచ్చిన రాజా సినిమా గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఆ సినిమా ఎంత హిట్ అయ్యిందో తెలుసుకోవాలనుకుంటే మీ అమ్మా నాన్న అడగండి. ఆకాశం చూపించి మరీ చెప్తారు. నా పర్సనల్ ఫేవరెట్స్ అయితే బోల్డ్, నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి, ఆడవారి మాటలకు అద్దారే వేలులే, చింతకాయల రవి, నమో వెంకటేశ, ఘర్షణ అండ్ గణేష్, అండ్ ఆబ్వియస్లీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. ఇప్పటికి కూడా F2 అండ్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూవీస్తో మనందరినీ కడుపుప్ప నవ్విస్తూ కొన్ని గంటలు ఉన్న టెన్షన్స్ అన్ని దూరం చేస్తున్నారు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే సంవత్సరాలకు తగ్గ గొప్ప కుటుంబ కథలన్నీ మన వెంకటేష్ గారే తీశారు.